నమస్కారం అండి. నేను మీ డాక్టర్ శ్రీనివాస్ పోలిశెట్టి. మీరు సార్ ఫిజియోథెరపీ అవసరం లేకుండా మీరు మోకాలు మార్పిడి ఆపరేషన్ చేస్తున్నారు, అది ఎందుకు ఇంకెక్కడా చేయట్లేదని నన్ను చాలా మంది అడుగుతున్నారండి. దీనికి కొన్ని కారణాలు ఉన్నాయండి. ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది కండరం కోత లేకుండా చేయడం అనేది ఇది కొంచెం టెక్నికల్లీ కొంచెం సుపీరియర్ అండి. సో దీన్ని ఎగ్జిక్యూట్ చేయడం అంటే ఆపరేషన్ లో ఇది కొంచెం కష్టతరమైన పద్ధతి కాబట్టి ఇది చాలా చోట్ల చేయకపోవచ్చు. ఇంకొకటి ఏంటంటే ఈ కండరం కోత లేకుండా ఆపరేషన్ చేయడం ఒక్కటే కాకుండా మేము ప్రతి ఒక్కళ్ళకి పర్సనల్ కేర్ అండ్ కస్టమైజ్డ్ కేర్ ఇస్తాం. అంటే ప్రతి పేషెంట్ కి వాళ్ళకి తగ్గట్టుగా ఏమేం చేయాలి, ఏమేం చేయకూడదు, ఆపరేషన్ ముందు ఏం చేయాలి, ఆపరేషన్ తర్వాత ఏం చేస్తే ఎలా ఉంటది అనేది ప్రతి పేషెంట్ కి వ్యక్తిగతంగా వాళ్ళకు సూట్ అయ్యే విధంగా వాళ్ళకి చెప్పడము, వాళ్ళకి జాగ్రత్తలు చెప్పడము, వాళ్ళు ఏమేం చేయాలో చేయకూడదు ముందు నుంచి చెప్పుకుంటూ వాళ్ళని ముందు నుంచి ఆపరేషన్ తయారు చేయడము, ఆపరేషన్ లో కూడా ఎన్హాన్స్డ్ రికవరీ ప్రోటోకాల్స్ అని, మల్టీ డ్రగ్ మేనేజ్మెంట్ అని, ఇలా పెయిన్ కి సంబంధించి జాగ్రత్తలు తీసుకోవడము, ఇంకొకటి అడ్వాన్స్డ్ అనస్థీషియా వాడటము, ఇలాగా రకరకాలుగా అన్ని స్టేజ్ల్లో మేము హెల్ప్ తీసుకొని వేరే డిపార్ట్మెంట్స్ లో హెల్ప్ కూడా తీసుకొని ఎక్కడ అవసరమో అక్కడ దాంతో పాటుగా మేము ఈ టెక్నిక్ చేయడం వల్ల ప్రతి పేషెంట్ కి కస్టమైజ్డ్ కేర్ ఇవ్వడం వల్ల ఇది సాధ్యం అవుతుంది. ఇట్స్ నాట్ ఎ సింపుల్ జాబ్. ఇదేదో ఊరికే సరదాగా మేమేదో చెప్పామని సరదాగా ఒక రోజులో అయిపోయింది కాదు. ఇది నేను ఒక్కడిని మొదలు పెట్టింది కాదు, నేను కనిపెట్టింది కాదు. దీని మీద చాలా రీసెర్చ్ ఆర్టికల్స్ ఉన్నాయి. అమెరికాలో దీనికి సంబంధించిన ట్రీట్మెంట్స్ జరుగుతున్నాయి. ఇలాగ సక్సెస్ఫుల్ గా ఆపరేషన్లు చేస్తున్న దాఖలాలు కూడా ఉన్నాయి. కాబట్టి అక్కడ దాకా ఎందుకు, మన పేషెంట్స్ ఎంతమంది చేయించుకున్నారు, ఎంతమంది హ్యాపీగా ఉన్నారు, మీరు నా ఛానల్లో పేషెంట్స్ మాట్లాడిన మాటలు కూడా చూడొచ్చు, మా గూగుల్లో మా రివ్యూస్ చూడొచ్చు. పేషెంట్స్ మాట్లాడినాయి, పేషెంట్స్ రాసినాయి, వాళ్ళ అభిప్రాయాలు రాసినాయి, ఆపరేషన్ తర్వాత ఎలా ఉన్నారు, ఎలా రికవర్ అయ్యారు అనేది వాళ్ళ మాటల్లో చెప్పినవి కూడా చూడొచ్చు. కాబట్టి అపోహలు పెట్టుకోకండి. 99% మందికి ఎటువంటి ఫిజియోథెరపీ అవసరం లేకుండా చక్కగా రికవర్ అయ్యే అవకాశం ఉంది. ఇంకొకటి, మోకాళ్ళు పూర్తిగా అరగక ముందు మాత్రం బరువు కంట్రోల్లో పెట్టుకోవడానికి మీ డాక్టర్ సూచించినట్టు జాగ్రత్తలు పాటించండి. దానికి స్పెసిఫిక్గా కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే మీరు ఆపరేషన్ స్టేజ్ దాకా రాకుండా ఉండే అవకాశం చాలా ఉంది. కాబట్టి మోకాళ్ళ నొప్పులు రాగానే పూర్తిగా అరిగేదాకా నెగ్లెక్ట్ చేయకుండా మీరు ముందుగానే ఆపరేషన్ స్టేజ్ రాకుండా ఎలా తప్పించుకోగలరో మీరు ఖచ్చితంగా దానికి సంబంధించిన మా దగ్గర నుంచి సూచనలు తీసుకొని అవి ఖచ్చితంగా ఫాలో అయితే మీరు ఆపరేషన్ దాకా రాకుండా ఉంటారు. మా గోల్ అలా ఒకటే, మీరు ఆపరేషన్ దాకా రాకూడదు. ఆపరేషన్ దాకా రాకుండా దేవుడిచ్చిన కాళ్ళని మెయింటైన్ చేసుకోగలగడం మా గోల్. తప్పదు, దేవుడిచ్చిన కాళ్ళతో మేము మా రోజు గడవట్లేదు అనుకున్న వాళ్ళకే మేము ఆపరేషన్ సజెస్ట్ చేస్తాం. కాబట్టి మోకాళ్ళ నొప్పులు రాగానే ఆపరేషన్ భయపడద్దు. ఆపరేషన్ దాకా వస్తే మేము ఈ అడ్వాన్స్డ్ పద్ధతిలో చేస్తున్నాము, మంచి రిజల్ట్స్ వస్తున్నాయి, చాలా మంది హ్యాపీ పేషెంట్స్ ఉన్నారు. కంగారు పడకండి, టేక్ గుడ్ డెసిషన్. థ్యాంక్ యూ. మరింత సమాచారం కోసం యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.